మజ్గా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రగడ కొనసాగుతోంది. 42% రిజర్వేషన్ల పైన ఎవ్వరూ కూడా తగ్గడం లేదు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే ఒకానొక సిచ్యువేషన్లో అటు ఓసీలకు కూడా రిజర్వేషన్ రావాలనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున మొదలైంది. రేవంత్ సర్కార్ మోసం చేసిందంటూ బీసీ సంఘాలు కొంతమంది ఆగ్రహం వెలుగక్కుతున్నారు. మరికొంతమంది రాజకీయ పార్టీలన్నింటినీ కలగలిపి 18వ తేదీన జరిగినటువంటి బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతును కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన విచారణ జరిగే అవకాశం ఉంది. స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. అది సుప్రీంకోర్టు తీర్పు పైన తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఎస్, నేను మీ మనోజ్. సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి ఆయన ఉన్నారు. ఇక జూమ్లో మాధవ్ రెడ్డి గారు పిటిషనర్ అండ్ జాజుల శ్రీనివాస్ గారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ముందుగా బీసీ సంఘాల నుంచి వాళ్ళు ఏం అనుకుంటున్నారు, రేపు సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ ఏం కాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జాజుల శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు అన్ని పార్టీల మద్దతుని కూడగట్టే ప్రయత్నం జరుగుతోంది. మీరు బీఆర్ఎస్ పార్టీని కలిశారు, అటు బీజేపీని కలిశారు. సో 18వ తేదీన బంద్ కోసం పిలుపునిస్తున్నారు. కానీ టెక్నికల్గా లీగల్గా ఎదుర్కోవాల్సిన అంశాలతోని బంద్ పిలుపునిస్తే నిజంగా అంటే ఒక రకంగా ప్రజల్లో ఒక సెంటిమెంట్ వెళ్తుంది కావచ్చు, అనుకున్న లక్ష్యం వైపుగా అందరూ నడవాలని ఒక ఆలోచన వస్తుందేమో కావచ్చు. కానీ రేపు స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. ఎలా చూస్తారు, ఏం జరగవచ్చు? ప్రధానంగా బీసీలు ఇలా గత్యంతరం లేకనే కోర్టులు బీసీలకు న్యాయం చేయలేవు అనేది మొన్న హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా నిరూపితం అయిపోయింది. కులగణన జరిగిన తర్వాత కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపారికల్ డేటా సేకరించిన తర్వాత కూడా అన్ని వివరాలు చెప్పినాక కూడా స్టే ఇచ్చి ఇలా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా స్టే ఇచ్చి ఈ ఎన్నికలను ఆపేసి రిజర్వేషన్లను ఆపేసిరంటే అర్థమైంది. అంటే కోర్టులు ఎప్పుడు కూడా బీసీలకు మేము మొదటి నుంచి చూస్తున్నాం, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు 10% పెట్టినప్పుడు మాత్రం అనుకూలమైన జడ్జిమెంట్లు వస్తాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రమే 50% సీలింగ్ అనేది గుర్తొస్తుంది. అప్పుడు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెడితే మాత్రం గుర్తు రాదు. కాబట్టి మేము గత్యంతరం లేకనే ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం. ఇవాళ ప్రజలనే 60% ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన తెలపాలనే ఉద్దేశంతో మేము బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్ ద్వారా బీసీల యొక్క అర్థనాదాన్ని, బంద్ ద్వారా బీసీల యొక్క ఆత్మఘోషను ఈ ప్రపంచానికి వినిపించడానికి ఇలా బంద్ నిర్వహిస్తున్నాం. ఇలా ఈ బంద్ ఒక వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, బీసీ వ్యవస్థకు మేలు జరగాలి, జనాభా దామాసి ప్రకారం మాకు ప్రాతినిధ్యం దక్కాలి, పాలితులుగా ఉన్న బీసీలు పాలకులుగా కావాలి. 80 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది, తాత ముత్తాతల నుంచి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని సరిదిద్ది ఇప్పటికైనా 80 ఏళ్ల తర్వాత చదువుకున్నలో ఉన్నాం, తెలివికల్లో ఉన్నాం, పరిపాలించే శక్తి వచ్చింది, అన్ని రంగాల్లో ఇవాళ వాటా కోసం కొట్లాడుతున్నాం. ఈ సమయంలో కూడా ఇంకా 80 ఏళ్ల తర్వాత కూడా బీసీలను సర్పంచ్ కావద్దు, వార్డు మెంబర్ కావద్దు, ఎంపీటీసీ కావద్దు, మీ తాత రాజకీయ పాలేరుగున్నాడు, మీ అయ్య రాజకీయ పాలేరుగున్నాడు, ఇప్పుడు నువ్వు కూడా మా దగ్గర రాజకీయ పాలేరుగుండనే ఆధిపత్యం చూపిస్తారు. ఎమోషనల్ గా ఓకే, తెలంగాణలో బీసీ ఉద్యమం ఎంతటి స్థాయిలో జరిగిందనడానికి ఒక నిదర్శనం. అటు జాతీయ పార్టీలు బీసీ అధ్యక్షుని ప్రకటించడం ఒకటి, తర్వాత బీజేపీ జాతీయ కేంద్రంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం, ఆ స్థాయి సెంటిమెంట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అంశం లీగల్గా కదా. సో ఇప్పుడు అటు పిటిషనర్ మాధవ్ రెడ్డి గారు ఆల్రెడీ కేవేట్ పిటిషన్ దాఖలు చేశారు. స్పెషల్ పిటిషన్కి సంబంధించి చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ నేను మాట్లాడినప్పుడు కానివ్వండి, చాలా వేదికల మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు స్పెషల్ పిటిషన్ డిస్మిస్ అయ్యే అవకాశం పెద్దగా ఏం ఒరగకపోవచ్చు దీంతో అంటున్నారు. సో దీన్ని ముందు పడాలంటే మన ముందున్న సవాళ్ళు ఏంటి, బీసీల ముందున్న సవాళ్ళు ఏంటి, ఎలా అధిగమించబోతున్నారు? అధికార పార్టీనా లేకుంటే ప్రతిపక్ష పార్టీనా కలగలిపి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు లీగల్ గా కొట్లాడేది రాష్ట్ర ప్రభుత్వం, లీగల్ గా ఢిల్లీకి స్పెషల్ పిటిషన్ వేయడానికి లీగల్ గా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము చేయాల్సిన లీగల్ ఏమి లేదు. మేము హైకోర్టులో ఇంప్లీడ్ అయితేనే మా వాదన ఎవడు ఇన్లే. హైకోర్టులో 60 మంది బీసీ సంఘాలం కష్టపడి హైకోర్టులో ఇంప్లీడ్ అయితే మా వాదనలు విన్న తర్వాత మీరు తీర్పు ఇవ్వండి అంటే మా వాదనలు కనీసం పరిగణలోకి తీసుకోలే. మేము చెప్పేది అరణ్య రోదన అయిపోయింది. సుప్రీంకోర్టులో ఏమో మళ్ళీ మేమేమైనా ఇప్పుడు ఏమైనా ఇంప్లీడ్ అయితే మా వాదన వినేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో మాకు తెలియదు, అది న్యాయ నిపుణుల కెరక. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీకి పోయి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా 3-4 రోజుల సంది ఢిల్లీనే అక్కడనే ఉండి ఆ న్యాయ నిపుణులతో చర్చించి ఆ తర్వాత మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా దానిలో నిమగ్నమై ఉంది.
కానీ ఇక్కడ తేలాల్సింది కార్యక్షేత్రంలోనే తేలాలి, ప్రజాక్షేత్రంలో తేలాలి. మా యొక్క 2.5 కోట్ల మంది బీసీల ఆవేదన సుప్రీంకోర్టుకు వినపడాలి. 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఆక్రందన ఇవాళ సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఢిల్లీ దాకా పోవాలి. ఢిల్లీ దాకా పోయి ఎందుకు వీళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చారు, ఎందుకు వాళ్ళు ఇలా బంధులు జరిపే స్టేజ్కి వచ్చారు, ఎందుకు వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇలా నెరవేరని కోరిక ఏమని అడుగుతురా, లేకపోతే వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం ఎక్కువ అడుగుతురా, లేకపోతే మా రెడ్డి జాగృతి వాళ్ళ లెక్క ఇలా మంది కొంపలు కూల్చాలని చూస్తురా, లేకపోతే ఈ బీసీలు లేకపోతే ఇతర కులాలు ఎవడు కూడా ఎదగొద్దని చూస్తురా అనేది ఇలా చూస్తారు కదా. వాళ్ళు న్యాయమైనటువంటి బీసీలు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు, పిటిషనర్ రెడ్డి జాగృతికి సంబంధించి అధ్యక్షుడు ఆయన. రైట్, మరి కాసేపు అందుబాటులోకి వస్తారు. సో దట్ మీరు ఏమంటున్నారైతే మంది కొంపలు ముంచుతున్నారు అంటున్నారా? రెడ్డి జాగృతి మంది కొంపలు ముంచుతుందా? నేను ఎక్కడ చూశాను చాలా మంది దానికి సంబంధించి ప్రతినిధులు కూడా రెడ్డి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి ఈగ వాళ్ళన్నా ముందు వాళ్ళని దాటాలి, ఇది జరగదని చెప్తున్నారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా ఆర్టీవీతో మాట్లాడుతూనే నేనే ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలి అంటున్నారు. ఆయన రిజర్వేషన్ అనేది తీసేసిగా మొత్తం ఎవరి వాటా ఎంతుందో వాళ్ళకి తగ్గట్టుకి ఇచ్చేయండి అని అంటున్నారు. 50% సీలింగ్లో కూడా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలంట, 10% ఈడబ్ల్యూఎస్ మాకు వర్తించదు, లేకపోతే దానివల్ల అది ఉన్నది కాబట్టే మేము కొద్దిగా గొప్ప అడుక్కు తినే పొజిషన్ నుంచి కొంత ఉండగలుగుతున్నాం, ఉద్యోగాల్లో ఉపాధిలో మేము ముందు వరుసలోకి రాగలుగుతున్నాం అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు వారు చెప్పింది వీరు చెప్పింది కాదు కదా, ప్రభుత్వాల దగ్గర డేటా ఉంది కదా. అగ్రకులాలు వాళ్ళ ఉన్న జనాభా ఎంత, వాళ్ళ ఉద్యోగుల ప్రాతినిధ్యం ఎంత, విద్యారంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, అదేవిధంగా రాజకీయ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత, ఇవాళ ఆ లెక్కలు చూస్తే తెలుస్తాయి కదా. రమణారెడ్డి గారు, జాజల శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరికి వాళ్ళు చెప్పింది కాదు కదా. ఇప్పుడు బీసీ జనాభా ఎంత, దాని రాజకీయంగా ఎంత వెనుకబడుతనం ఉన్నారు, విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఎంత వెనుకబడుతనం ఉన్నారు అనేది ఈ కులగణన లెక్కల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ నియమిస్తే తేల్చింది 42% వెనుకబడి ఉన్నారని. ఇలా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చే సందర్భంలో ఎంతమంది అగ్రకులాలు వెనుకబడి ఉన్నారు, ఎంతమంది సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయం వెనుకబడుతూ ఉన్నారని చెప్పి వాళ్ళు సర్వే చేయించుకోవడానికి సిద్ధమవుతారా? వాళ్ళు సర్వే చేయించుకొని ఎస్ అగ్రకులాలోని పేదలకు కూడా ప్రతిఫలాలు అందాల్సిందే, అగ్రకులాలోని పేద సమాజానికి మేము 100% వ్యతిరేకం కాదు, కానీ అగ్రకులాల పేరు చెప్పుకొని ఈ సంపన్న దొరలు, ఈ సంపన్న పటేన్లు వీళ్ళే దోసుక తింటారు కదా, వాళ్ళ వాటా కూడా వీళ్ళే దోసుక. ఒక్కసారి మాధవరెడ్డి గారు కూడా వచ్చారు. మాధవరెడ్డి గారు రెడ్డి జాగృతి అని చెప్పి కొంపలు కూలుస్తున్నారు, తర్వాత ఆ అగ్రకులాల్లో కూడా బీద వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, వాళ్ళ పక్షాన కూడా మేము ఉంటాం, కానీ వాళ్ళ పేర్లు చెప్పి కొంతమంది సంపాదన దోచుకుంటున్నారు, అగ్రకులాల దాంట్లో ఉన్నటువంటి బీద వాళ్ళ పేర్లు చెప్పి కొంతమంది దోచుకుంటున్న రకంగా జాజుల శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. సో మీరు కొంపలు కూలుస్తున్న రకం కూడా